హలో అందరికీ. దిస్ ఈజ్ మై ఫస్ట్ ప్రెస్ మీట్. ఐమ్ వెరీ హ్యాపీ టుడే. నా పేరు విరాజ్ రెడ్డి చీలం. నన్ను కొంచెం గుర్తుపెట్టుకోండి సార్. వీ వర్క్డ్ రియలీ హార్డ్ ఫర్ దిస్ మూవీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ సార్. మాకు మీ సపోర్ట్ కావాలి. నాకు తెలుసు ఇండస్ట్రీలో మనం ఏమైనా పీకాలంటే కంపల్సరీ మీ సపోర్ట్ కావాలి, లేకుంటే ఏం పీకలేము ఇక్కడ. మాకు మా టీంకి ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేసి, నాకు తెలిసి మీరు ఇక్కడున్న వాళ్ళని ఇక్కడికి పెట్టొచ్చు, ఇక్కడున్న వాళ్ళని ఇక్కడికి పెట్టొచ్చు, మీకు ఆ కెపాసిటీ ఉంది. సో మా మా టీజర్ కానీ మా టీం కానీ మేము కానీ ఏదైనా నచ్చితే ప్లీజ్ ఎంకరేజ్ అస్. మాకు మీ సపోర్ట్ కావాలి. నేను ఎక్కువసేపు మాట్లాడాను, సినిమా గురించి ఏమి ఎక్కువ చెప్పను, ఎందుకంటే మీరు చూస్తూనే ఉంటారు, మీకు వస్తూనే ఉంటే ఒక్కొక్క ఫుటేజ్ మీకు అర్థమైపోతుంది. బట్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ మై ఆల్ మై టీమ్ మెంబర్స్. ఒక్కసారి ఇన్వైట్ చేసేస్తా, ఇంట్రడ్యూస్ చేసేస్తా స్మాల్గా. నేను సినిమా గురించి చెప్పగానే వీళ్ళ గురించి చెప్తా, మీకు అర్థమైపోతుంది సినిమా గురించి. బీనా గారు రండి, సందీప గారు రండి, పార్దు ఇఫ్ యు ఆర్ హియర్ ప్లీజ్ కమ్, రాజేష్ ఇఫ్ యు ఆర్ హియర్ ప్లీజ్ కమ్. ఓకే రాజేష్. Sir, I'm extremely sorry. My director garu and all the actors, they're all in Australia. They're coming next week. రిలీజ్ కి ముందు 1 వీక్ ముందు వస్తారు. అప్పుడు ఇంకెక్కువ ప్రమోషన్ చేస్తాం. ఇవాళ మాత్రం యాక్టర్గా నేను ఒక్కనే ఉన్నా, మిగతా మా వాళ్ళని నేను ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ రాజేష్ అని మన ఎడిటర్, ఆయనతోటి నాకు రిలేషన్ భార్యాభర్త రిలేషన్ టైప్ అయిపోయింది. కొట్లాడుకుంటున్నాం, ఆర్గ్యుమెంట్ చేసుకుంటున్నాం, బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఫైనల్ అవుట్పుట్ కోసమే హీ వర్క్డ్ రియలీ హార్డ్. నేను ఎప్పుడు ఏది చెప్పినా మంచి చేస్తుండే. ఇవాళ లేడు, ఇప్పుడే వచ్చి బయటికి వెళ్ళిపోయిండు, ఏదో పని ఉందని. థ్యాంక్ యూ రాజేష్. ఆయన డిపార్ట్మెంట్లో చాలా క్రిస్ప్ చేసేసిండు. ఇట్ వాజ్ రియలీ గుడ్ వర్కింగ్ విత్ యూ రాజేష్. నెక్స్ట్ వచ్చేసి బీనా గారు, లేడీ బాస్. ఐ రియలీ లైక్ దిస్ గర్ల్ బికాస్ ఆమె గూగుల్లో పనిచేస్తుండే. గూగుల్ ఎంత పెద్ద కంపెనీయో, అది మానేసి బికాస్ షీ సో ప్యాషనెట్ అబౌట్ సౌండ్ డిజైనింగ్, అసలు మిక్సింగ్ తనే చేసింది. నాకైతే అనిపించింది అమ్మాయిగా గూగుల్ అంటే, మనకు అమ్మాయి గూగుల్ జాబ్ మానేస్తుందంటే అసలు మామూలు విషయం కాదు. మానేసి ఎంత ప్యాషన్ ఉంటే ఇటు సౌండ్ డిపార్ట్మెంట్కి వస్తుంది. థ్యాంక్ యూ బీనా. ఆల్వేస్ గుడ్ వైబ్, నేను కలిసినప్పుడు అలా ఆల్వేస్ అట్లా స్మైల్ తోటి ఉంటుంది. ఐ రియలీ లైక్ హర్. శివ సౌండ్ డిజైనర్, సౌండ్ డిజైన్ మొత్తం చింపేసిండు, మీరు చూసే ఉంటారు. ఇప్పుడు సౌండ్ డిజైన్ కూడా వాళ్ళ టీం శివ, ప్రణయ్ వాళ్ళ టీం శివ చేసిండు. పార్దు, ఈయన కూడా నాకు బ్రదర్ లాగా అయిపోయిండు. పోస్టర్స్ చూసిరు కదా మీరు, పోస్టర్స్ అన్నీ ఇతనే చేసిండు, చాలా బాగా చేస్తుండు. ఈయనకు చాలా మంచి కెరియర్ ఉంది, ఆల్రెడీ మంచి మూవీస్ చేస్తున్నాడు అతను. ఐ హోప్ ఈ మూవీ నుంచి అందరూ చాలామంది, అసలు ఇంతవరకు ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా రాలేదు పోస్టర్స్ గురించి. చాలా బాగుందని చెప్తున్నారు అందరూ. ఫుల్ క్రెడిట్ గోస్ టు హిమ్ ఓన్లీ. మంచి చేసి పంపిస్తాడు, అసలు నాకు మంచి అనిపిస్తుంది ఈయనతోటి పని చేయడం. థ్యాంక్ యూ పార్దు, నీకు మోర్ ఆపర్చునిటీస్ వస్తాయి అనుకుంటున్నా. అండ్ సందీప గారు, అవర్ ప్రొడక్షన్ లైన్ అన్నీ ఆమెనే చూసుకున్నది, మోస్ట్ హార్డ్ వర్కింగ్ గర్ల్. థ్యాంక్ యూ సందీప గారు. ఫైనల్లీ మన ప్రణయ్, ఈయనతోటి కూడా మాకు లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి రిలేషన్ ఉంది. ఎన్నిసార్లు మాట్లాడుకున్నాం, అదే ఏంది కష్టాలు చెప్పుకున్నాం, అన్నీ చెప్పుకున్నాం. మ్యూజిక్ మీకు సినిమాకి పాటలకి అసలు సంబంధం లేకుండా ఉంటుంది, ఎందుకంటే మాకు లవ్ సాంగ్స్ కావాలన్నాము, అట్లనే ఇచ్చిండు. ప్రణయ్, దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ ఆపర్చునిటీ, బట్ ఐ హోప్ యూ డూ లాట్ ఆఫ్ మూవీస్. ఐ రియలీ లైక్ దీస్ సాంగ్స్. బీజిఎం సిద్ధార్థ్, ఈయన ఆల్రెడీ మీరు పుష్పక విమానం, డెడ్ పిక్సిల్స్ అని ప్రైమ్లో ఉంది, చాలా మూవీస్ చేసిండు. ఈయన బీజిఎం నాకు ఎందుకో మస్తు మంచి అనిపిస్తుంది. ఈ సినిమా కూడా బాగా కొట్టిండు. అసలు నాకు ఎక్కువ చేంజెస్ ఏమి అనిపించలే, అంటే చిన్న చేంజెస్ ఉండే కానీ ఎక్కువ చేంజెస్ ఏమి అనిపించలే. కానీ నాకైతే త్రూ అవుట్ ఫుల్ మూవీ మంచి అర్థం చేసుకొని ఫాస్ట్గా బీజిఎం ఎంత అవసరమో అంతే కొట్టిండు, ఎంత అవసరం లేదో అది చేయలేడు. సిద్ధార్థ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకోటి, రీసెంట్గా నెట్ఫ్లిక్స్కి సైన్ చేసిండు. సో ఈజ్ ఇంటూ నెట్ఫ్లిక్స్ ఆల్సో. నెట్ఫ్లిక్స్కి మ్యూజిక్ కొడతాడేమో, తర్వాత మనకు దొరకడేమో ఇక. థ్యాంక్ యూ సిద్ధార్థ్, థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళందరూ ఎవ్రీ డిపార్ట్మెంట్లో అందరూ 100% ఇచ్చేసారు. మేమందరం కొత్త వాళ్ళం,
Jagga Peddi is our director. Without his support, this wouldn't have been possible. Jagga, because he's in Australia, he couldn't come here. రాలేకపోయాడు. నేను ఇక్కడనే ఉంటున్నా కాబట్టి నేనే మ్యాక్సిమం చూసుకుంటుండే, కానీ కమ్యూనికేట్ చేసుకుంటా ఎవ్రీడే జగ్గాతో మాట్లాడుకుంటా చాలా నేర్చుకున్నాను నేను ఈ సినిమా నుంచి. ఇంకా యాక్టర్స్ వచ్చేసి అందరూ కొత్త యాక్టర్సే. నాకు ఇండస్ట్రీలో అందరూ అంటున్నారు కొత్త యాక్టర్స్ కొంచెం కష్టం, నోన్ యాక్టర్స్ ఉంటే బాగుంటుందని. బట్ ఐ కెన్ ప్రామిస్ యూ దట్ మీకు ఏ సినిమాలో ఎక్కడ కూడా కొత్త యాక్టర్స్ని చూస్తే మన ఫీలింగ్ రాదు. 10 minutesలోనే మీకు అర్థమైపోతుంది సినిమా అంటే ఎంత బాగుంటుందో. ప్రతి ఒక్క యాక్టర్ ట్రైన్డ్ యాక్టర్, అందరూ ఆస్ట్రేలియాలో ట్రైన్డ్ యాక్టర్స్ తీసుకొని చేసినాం మేము ఇది. మంచి అందరూ హీరోయిన్స్, మిమీ లినాడ్ కానీ, శిల్ప గారు కానీ, కమల్ గారు, జోష్వా గారు, భక్తి అండ్ లక్ష్మీకాంత్, కిరణ్ గారు, వీళ్ళందరూ మేము అందరం చూస్తున్నారు. అందరు యంగ్స్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళు కూడా అందరు యంగ్స్టర్స్ ఉంటారు. అసలు వాళ్ళు ఉంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఫన్ ఉంటుంది. వాళ్ళని నెక్స్ట్ టైం పట్టుకొద్దాం అనుకుంటున్నా. వాళ్ళందరి సపోర్ట్ లేకుంటే నేను ఈ సినిమా తీయలేకపోతుండే. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. బట్ బిఫోర్ ఐ ఫినిష్, ఐ జస్ట్ వాంట్ టు ఐ వుడ్ లైక్ టు టేక్ దిస్ ఆపర్చునిటీ అండ్ టాక్ టు ది ఫిలిం మెంబర్స్, లైక్ పెద్దలు ఎవరు ఉంటే వాళ్ళు. సార్ ప్లీజ్ సార్, చిన్న సినిమాలను సపోర్ట్ చేయండి సార్. ఎందుకంటే చిన్న సినిమాలు చాలా స్ట్రగుల్ అవుతున్నాయి ఆఫ్టర్ కోవిడ్. ఐ నో బిగ్ ఫిలిమ్స్ కూడా స్ట్రగుల్ అవుతున్నాయి. బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే బిగ్ ఫిలిమ్స్కి ప్రమోషన్కి బడ్జెట్ ఉంటుంది, అట్లీస్ట్ ప్రమోట్ చేసుకోవడానికి ఉంటుంది. కానీ సినిమా బాగుంటే వర్క్ అవుతుంది, కానీ చిన్న సినిమాలకు అసలు వర్కౌట్ అవ్వట్లేదు సార్. అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఐ హర్డ్ ఫ్రమ్ పీపుల్ దట్ మోర్ దెన్ 1000 ఫిలిమ్స్ రిలీజ్కి రెడీ ఉన్నాయి, స్మాల్ ఫిలిమ్స్. దే డోంట్ నో అసలు ఎట్లా రిలీజ్ చేయాలనో అర్థమవుతలేదు ఎవరికి. మాకు కూడా లాస్ట్ 1.5 year వీ బిన్ స్ట్రగ్లింగ్ పని. బట్ నేనేమనుకున్నా అంటే, సరే తీసినాం, ఇప్పుడు మనమే రిలీజ్ చేద్దామని అనుకున్నాం. కానీ నాకేమనిపిస్తుంది అంటే, ఇండస్ట్రీ పెద్దలందరూ బిగ్ ప్రొడ్యూసర్స్ ఆర్ బిగ్ యాక్టర్స్ ఆర్ బిగ్ డైరెక్టర్స్, నాకేమనిపిస్తుంది అంటే, బికాస్ నేను వాళ్ళని అందరితో మాట్లాడి వాళ్ళ కష్టాలు తెలుసుకుంటున్నా కాబట్టి లాస్ట్ 1.5-2 years నుంచి ఒక చిన్న ఆర్గనైజేషన్ ఏదైనా పెట్టి, లైక్ రిలీజ్ ప్లాన్, లైక్ స్మాల్ ఫిలిమ్స్కి చిన్న థియేటర్స్ అంటే తక్కువ థియేటర్స్, తక్కువ బడ్జెట్లో ప్రమోషన్ చేసేటట్టు ఏదైనా ఆపర్చునిటీ మాకు ఇస్తే, అరే ఇక్కడికి వెళ్తే మనకు పని అవుతుంది అని ఎవరు సార్ నాకు అది తెలియదు ఎట్లా చేయాలో. కానీ అట్లా అయితే నిజంగా సార్ స్మాల్ ఫిల్మ్ మేకర్స్ లైక్ అస్ ఎంతో హెల్ప్ చేసినట్టు అవుతుంది సార్. అండ్ నాకు ఇంకొక అతను ఈ ప్రాసెస్లో ఒక అతను మాట్లాడి, అరే మన చిన్న సినిమాలకు సపోర్ట్ చేయరు బ్రో, మనది రిలీజ్ చేయరు అది అంటే, నేనన్నా నువ్వు సినిమా తీసేటప్పుడు నువ్వు వాళ్ళకి చెప్పినావా? చెప్పలేదు. ఇట్స్ యువర్ ప్యాషన్, నీ ప్యాషన్ తోటి సినిమా తీసినావు. వై ఆర్ యూ ఎక్స్పెక్టింగ్ అదర్ ప్రొడ్యూసర్స్ టు రిలీజ్ యువర్ మూవీ? వాళ్ళకు మనలాగా 1000 మెంబర్స్ వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ మూవీ టెన్షన్సే వాళ్ళకు ఉంటాయి. మనం కూడా మనలాంటి వాళ్ళు 1000 మెంబర్స్ వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు, ఎప్పుడు రిలీజ్, ఎప్పుడు అపాయింట్మెంట్ దొరుకుతుందా అని. వాళ్ళందరు మూవీస్ చూడలేరు, వాళ్ళకు టైం ఉండదు, మనం వాళ్ళది కూడా అర్థం చేసుకోవాలి. కాకపోతే మనం స్టార్ట్ చేసేటప్పుడు, బికాస్ ఇట్స్ అవర్ ప్యాషన్, మనం స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి రిలీజ్ కూడా మనమే ప్రిపేర్ అయి ఉండాలి. వేరే వాళ్ళని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదని అనిపిస్తుంది నాకు. కానీ ఫిల్మ్ మేకర్స్ అవుట్ దేర్, ప్లీజ్ సపోర్ట్ యంగ్స్టర్స్. నేను ఒకసారి అంటే చిన్న సినిమాలు వర్కౌట్ కాదు అది అని కూడా ఉండదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్ ఇస్తారు. తరుణ్ భాస్కర్ గారు ఒకసారి ఇంటర్వ్యూలు అన్నారు, మా సినిమా నేను పెళ్లి చూపులు చాలామంది ఫిల్మ్ మేకర్స్కి చూపించా, ఎవరికి నచ్చలేదు, చాలామంది డిసప్పాయింట్ చేసిర్రు. బట్ సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు రిలీజ్ చేసిర్రు, ఇట్ మేడ్ అ హిస్టరీ. ఇప్పటికీ పెళ్లి చూపుల గురించి మాట్లాడతాం, యంగ్స్టర్స్ అందరు ఎంతమంది చేసిరో. అగైన్ సేమ్ అలాగే సందీప్ రెడ్డి వంగ గారు, సినిమా బాగాలేదు, అది స్టోరీ బాగాలేదు, బూతులు ఉన్నాయి, డ్రగ్స్ ఉన్నాయని చాలామంది చెప్పారు. బట్ స్టిల్ సందీప్ రెడ్డి గారు ఓన్ ప్రొడ్యూస్ చేసి, నవ్ యూ నో వేర్ హీ ఈస్, ఎక్కడున్నారో మీకు తెలుసు. ఈజ్ అ పాన్ ఇండియా డైరెక్టర్. ఐ రియలీ లైక్ దోస్ పీపుల్. అండ్ బేబీ సినిమా కూడా ఫస్ట్ నెగిటివ్ రివ్యూస్ వచ్చినాయి, బూతులు ఉన్నాయి అని, బట్ ఇట్ మేడ్ 100 crores. సో ఏ సినిమా ఎప్పుడు వర్కౌట్ అవుతుందో తెలియదు. ఫిల్మ్ మేకర్స్ ఫిల్మ్ మేకర్స్కి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఆడియన్స్కి నచ్చాలి. ఆడియన్స్కి నచ్చితే దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకుపోతారు. సో అట్లీస్ట్ మా చిన్న సినిమాలకు ఆపర్చునిటీ, ఐ నో 1000 ఫిలిమ్స్ ఇస్తే 1000 ఫిలిమ్స్ బాగోవు, అది థియేటర్కి వచ్చే రేంజ్ ఉండకపోవచ్చు. కానీ అట్లీస్ట్ మాకు ఆపర్చునిటీ మేమే తీసుకున్నాం కాబట్టి, మాకు అక్కడికి వరకు వెళ్ళే ఆపర్చునిటీ మాకు ఇప్పిస్తే ఇట్ విల్ బి రియలీ హెల్ప్ఫుల్ అనిపిస్తుంది సార్. పెద్దలు మీకు చెప్పేంత పెద్దోని కాదు, కానీ నాకెందుకో ఇక్కడ గ్రౌండ్ లెవెల్స్లో చిన్న సినిమా మేకర్స్ చూస్తున్నా కాబట్టి, మాకు కష్టాలు తెలుసు కాబట్టి చెప్తున్నా అంతే సార్.
ఏమైనా తప్పు మాట్లాడుంటే క్షమించండి. ఇట్స్ ఆల్ విత్ గుడ్ ఇంటెన్షన్. నేను ఇది చాలామంది 30-40 ఇయర్స్ వాళ్ళు ఇంకా డైరెక్టర్ కావాలి, వేరే ఏ ప్యాషన్ పెట్టుకోకుండా ఓన్లీ ఫిలిం మేకింగ్ ప్యాషన్ అని పెట్టుకొని, నాకైతే చూస్తుంటే మస్తు బాధ అనిపిస్తుంది సార్. దెర్ ఆర్ సో మెనీ పీపుల్ అవుట్ దేర్. యంగ్స్టర్స్ని పెట్టుకుంటేనే మనం ముందుకు వెళ్తాం. ఎందుకంటే ఇప్పుడు మీరు క్రికెట్ కూడా చూస్తే ఐపీఎల్ వల్ల ఎంతమంది యంగ్స్టర్స్ వస్తున్నారు. దానివల్ల మన ఇంటర్నేషనల్ క్రికెట్ ఎక్స్పీరియన్స్ ఐపీఎల్ పీపుల్ ఇద్దరు మొత్తం ఇప్పుడు క్రికెట్ లెవెల్నే చేంజ్ చేసినారు. అట్లనే నాకేమనిపిస్తుంది అంటే యంగ్స్టర్స్ ఫిల్మ్ మేకర్స్ని తీసుకుంటే ఎక్కువ యూనో ఫిలిం ఇండస్ట్రీ విల్ గో ఫార్వర్డ్ అనిపిస్తుంది. ఎక్స్పీరియన్స్ పీపుల్ ఉండాలి, అట్ ది సేమ్ టైం యంగ్ పీపుల్ కూడా ఉండాలి. ప్లీజ్ 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 సార్, ఎంకరేజ్ అవర్ న్యూ టాలెంట్. అంటే మేము టాలెంట్ ఉంటేనే సస్టైన్ అవుతాం, ఇక్కడ లేకుంటే లేదు. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ ఆల్ డెస్టినీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. దిస్ ఈస్ మై ఫస్ట్ ప్రెస్ మీట్. వచ్చిన ప్రెస్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ పేరు పేరున. ఇట్ రియలీ మీన్స్ ఎ లాట్. ఫిలిం వచ్చేసి February 28th రిలీజ్ చేస్తున్నాం. మాకు మీ అందరు సపోర్ట్ కావాలి. ఇంకా కొన్ని ఈవెంట్స్ చేద్దాం అనుకుంటున్నాం. ఐఎమ్ వెరీ ఫార్చునేట్ దట్ ఐఎమ్ స్టాండింగ్ హియర్ ఎట్ ద మూమెంట్. వెరీ 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 ఫార్చునేట్. ఐఎమ్ వెరీ హ్యాపీ. అట్ ది సేమ్ టైం వెరీ వెరీ నర్వస్. ఇంకా చేసింది ఒక 1%, ఇంకా మస్తుంది చేసేది. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ.